హాయ్ గైస్, వెల్కమ్ టు లిఖిత్ పెట్ లవర్. ఈరోజు అయితే మనం మన పిజన్స్కి అయితే డీవార్మింగ్ చేద్దాం. నేనైతే ఇప్పుడు మెడికల్ షాప్కి పోతున్నా. మెడికల్ షాప్ పోయినాకైతే నేను వీడియో ఆన్ చేస్తాను. అలా ఇప్పుడైతే మనం ఆ మెడికల్ షాప్ దగ్గర నుంచి వచ్చేసినాం అనమాట. అక్కడ ఏం లేదు, మనం కావాల్సిన డీవార్మింగ్ మెడిసిన్ అయితే మనం లాస్ట్ టైం ఐ డ్రాప్స్ సిగ్నేచర్గా తీసుకున్నాం కదా, ఆడికి పోయి అడుగుదాం. మనమైతే ఇప్పుడు డీవార్మింగ్ టాబ్లెట్ అయితే డీవార్మింగ్ మెడిసిన్ అయితే తీసేసుకున్నాం. ఇంకో ఇది ఉంది కదా, ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి పెడతా. ఇదంతా మనం 30 ml తీసుకున్నాం, 40 రూపీస్ పడ్డది. ఇప్పుడైతే ఇంటికి పోయి మనం అట్లా డీవార్మింగ్ చేద్దాం. ఇంటికి వచ్చేసినాం. ఇంకో ఈ డీవార్మింగ్ టాబ్లెట్ అయితే సిరప్ అయితే తెచ్చుకున్నాము. మీకు కనిపిస్తుంది క్లియర్గా. నేను తంబేళ్ళ గిట్ట పెడతా. ఇది ఇప్పుడైతే మనం దీన్ని ఎట్లా అయితే పిజన్స్కి వేయాలో నేను చూపెడతా. ఫస్ట్ అయితే మనం కిచెన్లోకి రావాలన్నమాట, ఎందుకంటే మనకి ఇక్కడ బెల్లం కావాలా. ఒక్క నిమిషం నేను కెమెరా బ్యాక్ చేసి వీడియో తీస్తా, అంటే ఇక్కడ పెడతా. ఒక్క నిమిషం గైస్. అయితే మనం ఇప్పుడు కిచెన్లోకి వచ్చేసినాం కదా, నేను బెల్లం తీసుకొని మీకు కలుస్తాను. మనకైతే కొంచెం బెల్లం కావాలా. మన బెల్లం మనం ఇలా కొంచెం కట్ చేసుకుందాం. ఇప్పుడు మనకి ఇంత పీస్ అయితే బెల్లం కావాలి. ఇప్పుడు మనం కొంచెం పీస్ అయితే కట్ చేసుకోవాలా. కట్ చేసుకున్న తర్వాత దీన్ని పొయ్యి మీద వేసి వేడి చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం ఇది తీసేసుకున్నాం. మీకు కనిపిస్తుందా? ఇంత తీసుకున్నా. నాకు 4 పిజన్స్ ఉన్నాయి కనుక కొంచెం తీసుకున్నా. మీకు ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ తీసుకోండి. ఇప్పుడైతే మనం దీన్ని ఒక బౌల్ వేసుకొని వాటర్తో బాయిల్ చేసుకోవాలా. ఇంకో ఈ బౌల్లో అయితే మనం వేసేసుకున్నాం దీన్ని. ఇంకో ఇప్పుడు మనం పొయ్యి ఖాళీ చేసుకుందాం. కొన్ని వాటర్ వేసేసుకుందాం ఇంట్లో మనం. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేస్తాం. ఆమె అయితే ఇప్పుడైతే మనం ఇది పొయ్యి ముట్టించేద్దాం. ఒక్క నిమిషం. ఇప్పుడైతే ఇది బాయిల్ అవుతుంది కదా, ఇది బాయిల్ అయినాక కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. మీకు బాయిల్ అయినాక నేను మళ్ళీ కలుస్తాను కలిసి. ఇప్పుడైతే మనం అది బాయిల్ అవుతుంది కదా, అందులో బెల్లం అయితే సరిపోలేదు. మనం ఇంకొంచెం బెల్లం వేసుకుందాం. మీరు ఏ బెల్లం అయినా తీసుకోవచ్చు, మీకు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంది అది బెల్లం. అయితే మనం ఇప్పుడు ఇది అందులో వేసుకుందాం. ఇప్పుడైతే మనం ఇది బెల్లం వేసేస్తాం. వల్ల మీకు చూపెడితే ఎట్లా బాయిల్ అవుతుంది. ఒక నిమిషం. ఇంకా ఇప్పుడు ఈ కలర్ చేంజ్ అయితే అవుతుంది కదా, ఇంకా ఇక్కడ అది మొత్తం ఇట్లా మొత్తం కరిగిపోయినాక మనకి అది తీసుకొని మనం ఇప్పుడు నాకు 4 పిజన్స్ కనుక 1/2 లీటర్ వాటర్లో ఇది కలిపేసుకొని ఇదైతే 1 కప్ పోసుకోవాలా. దాని తర్వాత పిజన్స్కి ఇవ్వాలి. నేను రాత్రే పిజన్స్కి అయితే వాటర్ తీసేసిన. అయితే మనం ఇప్పుడు వాటర్ అవి దూపగా ఉంటాయి కదా, మనం పెట్టగానే తాగేసేయాలి. మనం బిల్డింగ్ మీద తీసుకొని తాగిద్దాం. గైస్, మనకైతే ఇప్పుడు ఇవి బాయిల్ అయిపోయినాయి వాటర్. నేను చూపెడతా ఒక్క నిమిషం. ఇక్కడ ఈ కలర్లో బాయిల్ అయిపోవాలన్నమాట వాటర్. మనం ఇప్పుడైతే దీన్ని పైనకి తీసుకొని పోదాం. మనం ఇది పైనకి తీసుకోవచ్చున్నాం అనమాట. ఇంకా ఎంత చిక్కగా అయింది కదా. ఇప్పుడైతే మనం ఇది పైన తీసుకోవాలి, వీడియో తీద్దాం. ఇవి అయితే మనం బిల్డింగ్ మీద పెట్టేసేద్దాం, ఎందుకంటే అవి ఇట్లా బిల్డింగ్ మీద తీసుకోవచ్చాం కనుక. ఇప్పుడు డీవార్మింగ్ దేనికి బిల్డింగ్ మీద పెట్టేసి మనం కిందికి పోయి కొన్ని వాటర్ ఒక బకెట్లో ఇక్కడ కలిపేసుకుందాం మనం అయితే ఫస్ట్. ఇప్పుడైతే ఇది ఇక్కడ పెట్టిద్దాం మనం.
ఇంక ఇది ఇక్కడ పెట్టేసినాం కదా. ఇప్పుడు మనమైతే కిందికి పోదాం. కిందికి పోయి అయితే పిజన్స్ని తీసుకొని వద్దాం. నేను తాళం ఓపెన్ చేసి మీతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడైతే మనం పిజన్స్ దగ్గరకు వచ్చేసినాం. ఇంకా ఈ కేజ్లో ఇది ఉంది, ఇది నేను తయారు చేసిన అనమాట. ఇంకా ఈ 2 ఇవి ఉన్నాయి. ఇప్పుడు వీటిలో అయితే బిల్డింగ్ మీద తీసుకోవాలి, నేను కలుస్తాను గైస్. మనకైతే ఇప్పుడు వద్దు, 2 hours తేయాలంట. చేయలే, ఇప్పుడు చేస్తున్నా పైన పోయి గైస్. ఇప్పుడైతే మనం ఈ పిజన్స్ని అయితే బిల్డింగ్ మీద తీసుకుందాం. ఇంకా ఇవైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాయి లైన్గా. ఇంకా ఒకటి ఉంది. వాటర్ అయితే వీటిలో తాగనియదు అనమాట. పైననే వాటర్ పెట్టినాం కదా, అవి వేరే వాటర్ అయితే మనం వీటిలోకి పోయాలన్నమాట. కిందికి పోవద్దు గైస్. ఇదైతే కిందికి పోతుంది, నేను పైనకి తీసుకొచ్చి కలుస్తాను గైస్. ఇదైతే మళ్ళీ వచ్చేసింది చూడండి, పైనకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది ఇంకా అన్నీ లైన్గా ఎట్లా పోతున్నాయి చూడండి, ఇట్లా లైన్గా మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి అనమాట మేము వదలంగానే ఇవి. ఇప్పుడైతే వీటిలో మనం పైనకి తీసుకుపోయి ఆ డీవార్మింగ్ లిక్విడ్ ఏదైతే ఉంది కదా, అవి కలిపేసి అయితే మనం ఇద్దాం వీటికి గైస్. ఇప్పుడైతే వాటర్ తాగనియదు గైస్, ఇట్లని అసలు వాటర్ అయితే తాగనియదు గైస్. ఇప్పుడైతే ఇది ఆగం చేస్తుంది, వాటర్ తాగనియదు. ఒక నిమిషం, వీటికైతే చాలా దూపు అవుతుంది. ఇంకా ఇది తాగేస్తుంది చూడండి గైస్, తాగనియదు అస్సలు వాటర్ వీటిని ఇప్పుడు. ఎందుకంటే మన వార్మింగ్ ట్యాబ్లెట్ వాటర్ ఏదైతే పెట్టినా అలా గైస్ ఇది వచ్చింది, మళ్ళా మనం పెట్టే వాటర్ తాగది. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే ఈ వాటర్ దాన్ని దీంతోనైతే కవర్ చేద్దాం. ఇది కవర్ అయిపోతే చాలు గైస్. ఇదైతే తక్కువ చిన్నగా అవుతుంది. మనం ఇదైతే వాటర్ అయితే ఆగం చేస్తున్నాయి గైస్. ఈ బట్ట అయితే కప్పేద్దాం దీని మీదకి. ఇక్కడ బట్ట అవుతుంది కదా, ఇదైతే నేను కప్పేసి మీకు వీడియో అందిస్తాను గైస్. ఇప్పుడైతే మనం ఈ దాంట్లో అయితే మనం ఇది తీసుకున్నాం కదా, ఇది వాటర్ చల్లది. ఇప్పుడైతే మనం ఈ బెల్లంది పానకం కలుపుదాం ఇందులో. ఇది ఇట్లా మిక్స్ చేసి ఇందులో వేసేద్దాం మనం. వాయిస్ చూసుకోండి, ఎందుకంటే స్వీట్స్ ఇప్పించాలి వీటికి. ఇప్పుడు కలర్ అయితే కొంచెం చేంజ్ అయింది కదా. మనం అయితే ఇప్పుడు అది తెచ్చిన డీవార్మింగ్ ఇప్పుడు ఎంత కష్టాలు పడతాయి మనం. ఇప్పుడు అనేది 1 cup ఒక కప్ వీడియో అందిస్తా గైస్. ఇంకో ఇది ఈ క్యాప్లో 1 క్యాప్ అయితే మనం తీసుకోవాలన్నమాట. నేను 1 క్యాప్ ఓపెన్ చేసి మీతో కలుస్తాను గైస్. ఇదైతే షేక్ బిఫోర్ యూజ్ అనమాట, ఎందుకంటే కింద మెడిసిన్ అయితే కూసుండిపోతుంది అనమాట. ఇప్పుడైతే మనం షేక్ చేసేసుకున్నాం, దీన్ని ఓపెన్ అయితే చేద్దాం. ఇది ఓపెన్ చేయండి నేను. ఇప్పుడైతే ఇది ఓపెన్ అయిపోయింది. ఒక్క చేతితోనైతే కెమెరా పట్టుకొని ఇంకో చేతితోనైతే ఇది చేయడం అయితే చాలా కష్టం. ఇంకా దీని మీద అయితే ఇట్లా వచ్చేసింది కదా గైస్. ఇట్లా అంటే మనకైతే కొంచెం ఇట్లా పడుతుంది అనమాట. పడ్డ తర్వాత మనం ఇలా 1 cup అయితే తీసుకోవాలి. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇట్లా 1 దీని క్యాప్లా. ఇప్పుడు ఇది తీసుకొని ఇందులో పోసేయండి, ఇలా వాష్ చేసేసుకోండి మీరైతే కొంచెం. ఇప్పుడు ఇది ఇది పెట్టి వచ్చి కలపడం స్టిక్కింగ్ ఇక్కడ వచ్చింది. మనం దీంతోనైతే దాన్ని కలం గైస్. ఇప్పుడైతే మనం ఇదైతే మనకి బ్యాటర్ ఏదైతే కావాలో ఇట్లకి డీవార్మింగ్కి ఇదైతే మనం తయారు చేసినాం అనమాట. ఇప్పుడు టెన్షన్ తీసుకో నడు రే నడు నడు నడు. ఇప్పుడైతే దూపగా ఉన్నాయి కదా, ఇప్పుడు ఆగం అవి వాటి కడతాయి. ఇప్పుడు అయితే ఫస్ట్ కట్టేలా మెల్లగా వెళ్తున్నాయి కదా వాటర్ చూస్తే కండ్ర దానికో చాలా. ఇప్పుడైతే అవి వెళ్తున్నాయి అక్కడనే, కానీ అక్కడ అసలు గాయస్ వాటర్ అయితే తాగుతాయి అనమాట. ఇక్కడ సైడ్కే వస్తున్నాయి గాయస్ వాటర్ తాగడానికి. ఒక్కసారి చూసినాయి అనుకో తాగుతాయి గాయస్. నేను ఒక్క నిమిషం ఇట్లనైతే ఆ వాటర్ కాబట్టి మీకు వీడియో ఆన్ చేస్తా. ఇలాంటి అవి తాగాల గాయస్ అసలు, ఎందుకంటే చాలా దూపగా ఉన్నాయి అవి. నేను
గాయస్ ఇప్పుడైతే ఇవి ఇక్కడనే వాటర్ తాగుతున్నాయి అనమాట. అక్కడికైతే వెళ్తలేవు ఇవి. ఒక్కసారి చూసినాయి అనుకో వాటర్ని తాగితే, ఒక్కటి తాగింది అనుకో అన్నీ తాగుతాయి అనమాట. వేరే వాటర్ దగ్గరికి అయితే అస్సలు పోనీయదు గాయస్. వీటిని తాగేసినాయి అనుకో మళ్ళీ మన డీవార్మింగ్ వాటర్ అయితే తాగే అవి. మనం ఫస్ట్ అయితే అవి వాటర్ని చూసినాయి అనుకో అక్కడ తాగుతాయి. ఇంక ఇక్కడ ఉన్నాయి కదా వాటర్, ఈ వాటర్ని తాగాలన్నమాట ఇవన్నీ. ఒకదాన్ని అయితే మనం పట్టుకొని అయితే అందులో వదులుదాం. ఒకటి తాగిందనుకో ఇంక ఇది తాగుతుంది. ఇది వచ్చేసింది చూడండి గైస్. ఇది వాటర్ని అయితే తాగుతుంది. తాగేసింది గిట కొంచెం. ఇప్పుడు ఇది ఒక్కటి తాగింది కదా, వేరే చూసి అన్ని వచ్చి తాగుతాయి అన్నమాట. కడుపు నిండగా వాటర్ తాగినాయి అనుకో అవి మనకైతే ఇప్పుడు ఇవి డివార్మింగ్ అయితే ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. 2 hours తర్వాత మనం ఫుడ్ అయితే ఇవ్వచ్చు. ఇదైతే ఒక్కటే తాగింది. ఇది ఒక్కటి ఈడ ఈ 1 2 3 ఇవి తాగాలన్నమాట వాటర్. గాయస్ పిజ్జాని అయితే ఇప్పుడు అట్లనే నిలబడ్డాయి, వాటర్ అయితే తాగుతలేవు. వీటికి ధూపు అవుతుంది కానీ కనిపిస్తలేవు వాటర్ అవి. ఇలాంటి టేస్ట్ మంచిగా అనిపిస్తలేదు అనుకుంటా, ఎందుకంటే అవి డీవార్మింగ్ లిక్విడ్ ఏదైతే కలిపినాం కదా దానివల్ల టేస్ట్ మంచిగా అనిపిస్తలేదు అనుకుంటా. నేనైతే ఇప్పుడు ఇక్కడ కెమెరా పెట్టేసి మీకు చూపెడతాను నేను ఎన్ని కష్టాలు పడుతున్నా వీటికి వాటర్ తాగిపోయినకి. కెమెరా స్టాండ్ గిట్ట లేదు గాయస్ నా దగ్గర అయితే. ఇప్పుడైతే ఇవి కనిపిస్తున్నాయి కదా గాయస్. ఇంకా ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటర్ ఉంది. నేను ఈ అన్నిటినైతే ఈ వాటర్ కాడికి తీసుకుపోయి తాగిపియాలన్నమాట. ఇప్పుడు మనం ఎట్లయినా ఒక ఫీమేల్ అయితే వచ్చేసింది చూడండి, అది వాటర్ తాగడానికే వస్తుంది అనుకుంటా. వాటర్ అయితే తాగుతలేదు ఫ్రెండ్స్ ఇవి అయితే. ఇప్పుడు వాటర్ తాగినాక 2 hours మనం ఫుడ్ ఇవ్వాలి. ఇప్పుడైతే మనం బౌల్నే ఇట్లా దగ్గర తీసుకెళ్దాం. వాటర్ అయితే మొత్తం పడిపోతుంది. పిజన్స్ అయితే ఒక్కసారి ఇదైతే తాగింది కదా, మనం ఒకదాన్ని పట్టుకొని అయితే తాపిద్దాం. ఒకదాన్ని పట్టుకొని అయితే మనం తాపిద్దాం. ఇప్పుడు ఇదంతా అస్సలు ఆగుతుంది. ఇప్పుడైతే ఇది కొన్ని వాటర్ తాగింది, ఇంకొంచెం మనం తాపిద్దాం. ఇంకొంచెం అయితే తాగేసింది. ఇంకొక దాన్ని పట్టుకొని అయితే తాపిద్దాం. దీన్ని అయితే పట్టుకుంటున్నాను. దీని గిట్ట వాటర్ తాగాయిస్. ఇదైతే తాగలేదు గాయస్. దీన్ని అయితే మనం అవి ఇట్లా దగ్గర అయితే పొయ్యి పెడదాం, మనం ఏమో తాగుకోవచ్చు. ఇప్పుడైతే వాటర్ చూసినాయి కదా, కార్నర్కి అయితే పోయి కూర్చున్నాయి అవి. ఇంకా ఇక్కడ కార్నర్కి అయితే పోయినాయి కదా అవి. ఇప్పుడైతే మనం చూద్దాం అవి గిట్ట అక్కడ తాగుతాయా లేవా అని. గైస్ మనం అయితే ఇప్పుడు చాలాసేపు ఆగాలన్నమాట, ఎందుకంటే ఆ వాటర్ టేస్ట్ అయితే నచ్చట్లేవైతే ఉండొచ్చు. ఎందుకంటే ఒక్కటి తాగింది, అది గిట్ట కడుపు నిండా తాగలేదు. కడుపు నిండా తాగాలన్నమాట అవి, ఎందుకంటే అప్పుడే డివార్మింగ్ అవుతుంది పర్ఫెక్ట్గా. గైస్ ఎండ అయితే ఫుల్ ఉంది. ఇంకో ఇక్కడ ఎండ అయితే ఫుల్, మస్తు ఎండ కొడుతుంది. ఏమేమో వాటరే తాగుతలేవు అస్సలు. ఇట్లా రాత్రి అయితే వాటర్ అయితే తీసేసిన నేను. ఇప్పుడైతే వీడియో అయితే
చాలాసేపు అవుతుంది. ఇవి అయితే వాటర్ అయితే తాగుతలేవు. సన్ బాట్ అయితే తీసుకుంటున్నాయి చూడండి. ఇట్లా రెక్కలు మొత్తం ఓపెన్ చేసేసింది చూడండి. ఇది ఫ్రీగా రెక్కలు వదిలేసింది చూడండి. ఇక్కడ అయితే అది సన్ బాట్ అనమాట. నేను ఇట్లా వాటర్ తాగిపించే కలుస్తాను గాయస్. ఇప్పుడైతే ఈ వాటర్ అయితే అస్సలు తాగుతలేవు. ఒక్కటి గిట్ట వాటర్ దగ్గరకు పోతలేదు. అది ఒక్కటి తాగడానికి ట్రై చేస్తుంది కానీ టేస్ట్ అయితే వీటికి నచ్చట్లేదు. అయితే వీటిలోనైతే మనం అవి ఇట్లా ఇంట్లోకి అయితే తీసుకెళ్ళిపోదాం. ఇంకో ఇంట్లోకి అయితే తీసుకుపోయి ఇది వాటర్ అని తాగుతుందా చూద్దాం. తాగుతలే. వీటిలోనైతే అవి ఇట్లా ఇంట్లోకి తీసుకుపోయి అవి డైలీ తాగే దాంట్లో అయితే మనం వాటర్ అయితే పోసి పెడదాం. ఇది వెళ్తలేదు చూడండి. బ్రో అదైతే మనం షట్ గాయస్. ఇప్పుడైతే అది గోడ మీద పోయి కూర్చుంది. కిందికి అయితే వచ్చేస్తుంది అనుకుంటా. ఎందుకంటే ఇక్కడ పిజన్స్ అయితే ఉన్నాయి కదా. దానికైతే రెక్కలు అయితే టేపేసి ఉంది కదా. మనం ఇప్పుడు వదిలేదాం జరసేపు. ఇప్పుడు అదైతే వచ్చేస్తుంది గాయస్. ఇంకా ఈడ ఇవన్నీ పోయినాయి కదా. అదైతే కిందికే చూస్తుంది. దిగుతుంది. దిగేసింది చూడండి గాయస్. దిగేసింది. టేప్ వేసినాం కానీ చాలా హైట్ ఎగురుతున్నాయి ఇవి. టేప్ వేసినాక గిట్ట జర చూసుకోవాలి వీటితో. ఇవైతే ఇప్పుడు అవి ఇట్లా ఇంట్లోకి నేను మా లీటర్ అయితే తీసుకుంటాం. ఇవి స్టక్ వెళ్ళిపోయినాయి అనుకో, అవి ఇట్లా ఇంట్లో దాకా అయితే వెళ్ళిపోతాయి. ఓకే, డాడ్ అయితే డోర్ పెట్టుకుండు. మనం డోర్ ఓపెన్ చేపించి అయితే మాట్లాడదాం గాయస్. ఇప్పుడైతే డాడ్ ఓపెన్ చేసేసిన డోరు. ఎట్లుంటాయి చూడండి. ఒక్కొక్కటి అయితే వెళ్ళిపోతాయి. ఇంకో ఇప్పుడు అన్నీ అయితే అక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. నేనైతే ఆ వాటర్ తీసుకొని అయితే వద్దాం మనం. సరేనా గైస్. మనం అయితే ఇప్పుడు ఆ వాటర్ ఏదైతే ఉండే కదా అందులో ఇండ్లకైతే పోసేసినాం. ఇవి డైలీ తాగేది. ఇప్పుడు మనం అయితే చూద్దాం అందులో పోయేదే తాగుతాయా లేదా అని. ఎందుకంటే అవి రాత్రే వాటర్ తీసేసిన నేను వీటికి. ఇప్పుడైతే ఆకలితో ఉన్నాయి కదా అవి. మనమైతే ఇప్పుడు ఇవి అన్నిటినీ వాటర్ తాపిచ్చేసి అయితే ఒక ప్యాక్ చేసేద్దాం ఒక దగ్గర. దానా లేని దగ్గర 2 hours తర్వాత దానా వేద్దాం మనం. ఇప్పుడు అవి అయితే వాటర్ అయితే తాగుతాయి అనమాట. ఇంకో ఇది తాగుతుంది. ఇది వాటర్ అయితే తాగేసింది. ఒకటి ఇది వాటర్ అయితే తాగింది. ఇంకో అవి దానా లోపల ఉందన్నమాట. అవి ఎట్లా ఆగమవుతున్నాయి చూడండి. డాడీ వీటిని సింక్ కింద వేసి పెట్టేయాలా? సింక్ కింద. ఇవైతే ఇప్పుడు వాటర్ తాగినాక 2 hours దానా వేయొద్దు వీళ్ళకి. దానా అయితే మొత్తం బయట ఉంది కదా. సింక్ కింద వేసి బ్లాక్ చేసేస్తాను. డబ్బాలో దానా ఉంది. ఇప్పుడైతే మనం దాని కింద అయితే వేసి బ్లాక్ చేసేద్దాం ఇట్లా దీంతో ఒక దాంతో. ఇప్పుడైతే ఎన్ని వాటర్ తాగినాయి చూద్దాం. లేదంటే ఈ వాటర్ కింద దాని లోపల పెట్టేసి బ్లాక్ అయితే చేసేద్దాం మనం. ఇది ఒకటి తాగింది. ఇదైతే అందులోకి వెళ్ళిపోతుంది. దాని ఇంటి కాడికి అయితే ఇంకో దీనిది ఇది అయితే ఇల్లు అనమాట. ఇది దాంట్లో పోనీకి అయితే ట్రై చేస్తాం. మనమైతే ఇల్లు బ్లాక్ చేద్దాం. ఇప్పుడు నేనైతే ఈ వాటర్ అందులో పెట్టేసి ఇవన్నిటిని అందులో వేసేసి నేను మళ్ళీ వీడియో ఆన్ చేస్తాను గాయస్. మనమైతే ఈ పిజన్స్ని అయితే దీని లోపల వేసేస్తాను. నాకేం ఆప్షన్ కనిపించలే పెట్టడానికి. అయితే మీకు చూడండి. ఇంకా ఈ 4 పిజన్స్ అయితే ఇక్కడ వాటర్ పెట్టేసి అయితే ఇచ్చిన. మనం ఇప్పుడైతే ఫుల్ తాగనియండి నిండుగా. తాగినాక ఒక్క నిమిషం. ఇవైతే వాటర్ ఫుల్గా తాగినాక మనం 2 hours తర్వాత అయితే ఫుల్ ఇట్లకి. ఇప్పుడైతే ఇంట్లోనే బ్లాక్ చేసి అయితే పెట్టేద్దాం మనం. టూ అవర్స్ తర్వాత
పిజన్స్కి ఫుడ్ వేస్తా అన్నా కదా, మా డాడీ అయితే తీసేసిండు అనమాట. ఇప్పుడైతే ఇక్కడ ఒక పిజన్ వచ్చింది జెడ్ బ్లాక్ కలర్లో, ఇంక ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం బ్లాక్లో ఉంది. మనమైతే దీన్ని పట్టుకోనికైతే ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడైతే నేను తాళం ఓపెన్ చేసి మనం మన పిజన్స్ని అయితే బయటికి వదులుదాం. వీటికైతే మా డాడీ అయితే ఫుడ్ వేసేసిండు అనమాట. పట్టుకో నడు జరు అజ్జో కబుడుతారా. ఇగో గాయస్ అక్కడ ఉంది కదా, అక్కడ ఉంది జెడ్ బ్లాక్ కలర్లో ఉంది అది. దాన్ని అయితే మనం పట్టుకొని ట్రై చేద్దాం. ఇవన్నిటిని అయితే ఫస్ట్ బిల్డింగ్ నుంచి కదా తీసుకోదాం. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకో ఈడ ఇదొకటి ఉంది, 1 2 ఇంకో 3, థర్డ్ వన్ ఇక్కడ ఉందండి. థర్డ్ వన్, ఫోర్త్ వన్ అయితే ఇక్కడ దాచుకుందనమాట. ఇది మెయిల్ అనమాట, హ్యాండ్. ఇది చెప్పడం మర్చిపోయినా, ఇదైతే హ్యాండ్ టేప్ ఉంది. ఇది వస్తలేదు, అక్కడ పట్టుకుందామండి గైస్. ఇంకో ఇవి అవుతున్నాయి. జరుగురి, ఇవి అయితే మనం తీసుకోదాం. దానక డబ్బా లేకే ఆరే కబుడతారు పక్కన ఇంక ఎక్కినాయా కబుడతారా. అయితే ఈయన అయితే మా రెంటర్ అనమాట, మార్వడోళ్ళు. అవన్నీ పక్కన పెట్టాయి. కానీ ఇప్పుడు అమ్ము జరిగిపో, నువ్వు కిందికో, నేను పట్టుకుంటా అమ్ము, నువ్వు కిందికో. గైస్ ఇప్పుడైతే ఫస్ట్ వీటిలోనైతే వదులుదాము. నాకు చాలా సామ్ని కొడుకు. ఇంకో గైస్ అక్కడ ఉంది జెడ్ బ్లాక్ కలర్లో ఉంది, అది మొత్తం బ్లాక్లో ఉంది అది. ఇంకో అక్కడ ఒక అన్న గిట్ట ఎగరేస్తుండే పావురాలు కనిపిస్తున్నాయా, ఇక్కడ నుంచి వస్తున్నాయి చూడండి 4. ఇవి ఎగరేస్తుండే ఆయన గిట్ట ఎగరేస్తుండే. మీకు చూపెడితే ఒక్క నిమిషం. అంగ అక్కడ అన్న గిట్ట ఒక అన్న పెంచుతాడు అనమాట. ఇంకా పావురాలు కనిపిస్తున్నాయి కదా. ఇంకా ఇక్కడ మన జెడ్ బ్లాక్ కలర్ది. తుమ్లోకి అమ్మ నువ్వు కిందికి రండి, మా చెల్లి అనమాట. నడు కిందికి. వీళ్ళు ఆగం చేస్తారనమాట, పట్టుకొని వీటిని. ఫస్ట్ మనం అయితే ఇంకో మంచిగా ఉంది గైస్ కలర్ అయితే. అమ్మ నడు కిందికి. కలర్ అయితే మంచిగా ఉంది గైస్. अरे वो बुट्टी लेके आ रहे, वो बुट्टी लेके आ, वो कबूतर लेके आए ना हम लोग वो वाला लेके आ. గాయస్ ఇంకో దీన్ని అయితే ఎట్లయినా పట్టుకోనికైతే ట్రై చేద్దాం. మనకు ఫస్ట్ పిజన్ అయితే వచ్చింది. ఇప్పుడు మనమైతే ఫస్ట్ ఈ సైకిల్ ఏదైతే ఉంది కదా దీన్ని పక్కన పెడదాం, ఎందుకంటే దీనివల్ల అది భయపడవచ్చు. అందుకే మనం అయితే ఫస్ట్ దీన్ని ఇక్కడ పడేద్దాం. ఇప్పుడైతే ఒక బుట్టి తెప్పిస్తున్నా కిందికి మా ఫ్రెండ్ దగ్గర నుంచి, అంటే మా ఫ్రెండ్ కాదు మా రెంటర్ దగ్గర నుంచి బుట్టి తెప్పించినాక మనం ఈ వాటర్ అయితే ఇది తీసేద్దాం, ఎందుకంటే ట్రాప్ అయితే పెట్టాలి మనం. ఇప్పుడైతే ఎట్లానా ఒక పావురంని అయితే మీద కూర్చోబెడదాం మనం. దీన్ని అయితే మీద ఎడ కూర్చోబెడదామంటే ఇక్కడ కూర్చోబెడదాం. गाइस ఇప్పుడు ఇంకో దీన్ని అయితే ఇక్కడ కూర్చోబెట్టేసిన. वो लकड़ी और रस्सी था देख, इधर बांधा है, देख ले क्या. गाइस इప్పుడైతే మనం ఈ ట్రాప్ అయితే పెడదాం. वो लकड़ी लेके आ रहे, रस्सी बंधा है देख इसको. गाइस इప్పుడైతే కార్నర్ కి పోయి కూర్చున్నా, భయం అవుతుంది. ये वीडियो पकड़, रुको रहने दे पहले, ये वीडियो पकड़, मेरे को निकाल. गाइस इప్పుడైతే మనం मेरे को निकाल इప్పుడైతే ఈ ట్రాప్ అయితే పెడదాం మనం ఫస్ట్. गाइस ఇంతే అన్నమాట ట్రాప్ అయితే. ఇద్దరు నికాల్ ఇప్పుడైతే మనం కొంచెం దానేద్దాం, అది బ్లాక్ కలర్ వస్తే అవుదాం. బ్లాక్ కలర్ ఉంది గాయస్ అయితే మొత్తం. ఈ పావురం వస్తలేదు, మనం ఒక పావురం అయితే ఇప్పుడైతే మేము బిల్డింగ్ మీదకి వచ్చినాం అనమాట, ఎందుకంటే ఇక్కడ ఒక పావురం వచ్చింది వేరేది. మనం అయితే మన పావురాలను అయితే ఇక్కడ వదిలినాం. నేను రివర్స్ చేసి ఇక్కడ ఒకటి ఉంది కదా బ్లాక్ కలర్ది, ఈ పావురం అయితే వచ్చింది అనమాట. ఇప్పుడు మనం దాన్ని ఎట్లయినా పట్టుకోవాలా. ఇంకో ఇవన్నీ జంగ్లీ పావురాలు ఉన్నాయి,
అవి వచ్చినాయి అనుకో ఇది రావచ్చు అనమాట. ఇప్పుడైతే నేను పట్టుకున్నాక ట్రై చేసేటప్పుడు అయితే వీడియో తీస్తా. ట్రాప్ పెట్టినా కదా, ఆ ట్రాప్ పెట్టేసి వచ్చి నేనైతే ఇక్కడ కూర్చున్నా. మన పావురం అయితే ఇంక మన పావురాలు అయితే ఇక్కడ పెట్టినా కదా, ఇక్కడ పెట్టినా ఇవి ఆగమవుతుంది. ఇంక ఇది వచ్చి ఇక్కడ పడ్డది గాయ్స్. ఇంకో ఈడ 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 కూర్చుని చూడండి బ్లాక్ కలర్ పావురం. ఇదైతే ఒక అన్న వాళ్ళదనమాట. అటు సైడ్ నుంచి ఇట్లా గ్రూప్ నుంచి సపరేట్ అయిపోయింది. మనమైతే ఫస్ట్ ఈ పట్టుకొని అయితే చూడాలి ఫస్ట్ దీన్ని. ఇంక ఇది చూడండి ఎలా వస్తుంది మన దగ్గరికి. ఫస్ట్ అయితే ఆ పావురం అయితే పట్టుకోవాలా. నేను ఇక్కడ రౌండ్ చేస్తా కదా, అక్కడ చూడండి ఒకసారి. నేనైతే పట్టుకున్నాక మీకు వీడియో పెట్టిండే కదా, పావురం పట్టుకున్నాక అయితే వీడియో చేస్తాను. పావురం అయితే ఎగిరిపోయింది, మస్తు ఎండ కొడుతుందని నేను జల్దీ కిందికి వచ్చేసిన. సరే కానీ ఇప్పుడైతే నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఇంకా బెల్ ఐకాన్ అయితే కొట్టి ఆల్లో సెట్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే వీడియోలన్నీ మీకు ఎవ్రీ టైం నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.